అందుకే ఒక సామెత ఉంది ఇండస్ట్రీలో, ఉమ్, కృష్ణ గారికి రూపాయి సరిగ్గా ఇచ్చినోడు లేడు, ఉమ్. సోహన్ బాబు గారికి రూపాయి ఎగ్గొట్టినోడు లేడని. వసూలు చేయడం అనేది చాలా చాలా సార్ అది. అసలు డబ్బులు ఇవ్వకపోతే ఆయన మేకప్ వేసుకుని రూమ్ లో కూర్చునేవారు ఆయన. ఇన్స్టాల్మెంట్ ఏదో ఉంటుంది కదా, పంపించకపోతే ఆ, కృష్ణ గారు అదేం లేదు, పదవయ్యా ఆయన షూటింగ్ చేయముందు, రిలీజ్ చేయముందు. ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వకపోయినా సరే పిలిచి డబ్బింగ్ చెప్పించుకోవాలి కదా సార్ ఈయన అడిగారట, అవును, డబ్బింగ్ చెప్పించుకో అని చెప్పి సినిమా పోతే మళ్ళీ. అన్నాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా సార్ అసలు ఆ విషయంలో ఎంత గొప్ప వ్యక్తులు సార్ వాళ్ళు. అన్ని మీరు సర్దుబాటు చేసుకుని ఇది ఒక కుటుంబ వ్యవస్థ లాగా ఉంటేనే ఇక్కడ సర్వైవ్ అవుతుంది. అది కరెక్ట్ సార్. ఈ విరోధం పెట్టుకోలేము సార్ ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో. మనం విరోధాలు అయితే పెట్టుకోలేము, పెట్టుకుంటే మనలేము ఇక్కడ అంతే. మీకు ఎప్పుడు అలాంటి డెడ్ లాక్ సిచ్యువేషన్ ఎవరితో రాలేదండి? రాలేదు సార్ ఇంతవరకు. అంతవరకు పోను సార్ నేను, బేసిక్గా నేను వెళ్ళను అంతవరకు. అదేలేండి, ముందే మీరు ప్రిపేర్ అయిపోతాను మెంటల్గా ప్రిపేర్ అయిపోయి ఇంకా అంతే చివరికి. ఇంక లేదంటే లేదు, ఇంకంతే, ఓకే అయిపోయింది, ఇంకా దాని గురించి మర్చిపోవడం అంతే. అదేలేండి అంతే. అంటే ఇప్పుడు మీరు ఈ గేదెల రాజు ఏంటండి, అసలు దీని మీద ఇంత ఫోకస్ పెట్టారు మీరు? ఓ విపరీతంగా జరుగుతున్నాయి దాని మీద. చైతన్య మోటివ్ అని అబ్బాయి ఇంతకుముందు అంబాజీపేట బ్యాండ్, తర్వాత మన డియర్ కామ్రేడ్ అని విజయ్ దేవరకొండ గారి సినిమా, ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ వర్క్ చేశాడు అబ్బాయి. అతను డైరెక్టర్గా ఈ కథ ఏదో చేసుకుని పాపం అతను ఇంట్లో అవి తాకట్టు పెట్టి హానెస్ట్గా పాపం వాళ్ళ పేరెంట్స్ అతను ఎలాగైనా సరే ఓకే నీకు మా కోసం నువ్వు చెయ్యి అని చెప్పి వాళ్ళు సపోర్ట్ ఇస్తూ వాళ్ళు నిలబెట్టారు. అతను ఈ స్టోరీతో వచ్చాడు ఫస్ట్ నా దగ్గర. నేను ఇలా చేస్తున్నానండి ఈ సినిమా, ఇన్ని ఉన్నాయి దీని వెనక, కథ ఇది, ఒకసారి విని నచ్చితే మీరు. మ్యూజిక్ కోసం వచ్చాడండి ఫస్ట్, మ్యూజిక్ కోసం వస్తే సరే నేను ఓకే చేస్తాను ఫైన్ అని చెప్పి నేను ఇదేనండి. దెన్ అదే టైంలో అన్నయ్య ఇందులో ఒక టైటిల్ రోల్ ఒకటి, లీడ్ రోల్, అది మీరు ఒకసారి వింటానంటే, అంటే రెండో అప్లికేషన్ నేను అడగలేను కదా అన్నట్టుగా మొహమాట పడుతూ చెప్పాడండి. చెప్తే చాలా బాగా నెరేట్ చేశాడు, కథ మాత్రం చాలా అద్భుతంగా నెరేట్ చేశాడు. సో ఫైన్ ఓకే నేను చేస్తాను అని చెప్పి అనమాట. అక్కడ దిగిన దగ్గర నుంచి నేను సీరియస్గా తీసుకోవడం మొదలుపెట్టాను సార్. ఒక కొంత పార్ట్ అయిన తర్వాత నేను కూడా ఒక పావుల వాటాకి నేను కూడా అందులో ఇన్వెస్ట్ చేశాను. గ్రేట్ సార్ కొంచెం ప్రజెంట్స్ అన్ని వస్తుంది దాని మీద. సో ఇంకా అక్కడి నుంచి ఇంకా బాగా సినిమా అయితే అయిపోయింది సార్, కంప్లీట్ కాపీ వచ్చేసింది. ఒక 2-3 డేస్లో ఫైనల్ అయిపోద్ది అనమాట. సెన్సార్కి అప్లై చేసాం, అది అయిపోతే ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయాలి. ఏంటి గేదెల రాజు ఏంటి? ఒక మర్డర్ మిస్టరీ సార్ ఇది. ఇప్పుడు మన వాళ్ళు అందరూ కంటెంట్ అంటున్నారు కదా, అంటే మలయాళం కంటెంట్ సినిమా థ్రిల్లర్స్ వస్తున్నాయి కదా సార్, ఆ పేస్లో ఉంటుంది సార్ సినిమా మొత్తం. ఒక కాకినాడ అనే ఒక టౌన్లో ఒక 80s బ్యాక్ డ్రాప్లో ఒక మిల్క్ బిజినెస్ చేసే డైరీ ఫార్మ్ సెంటర్ అనే ఏరియాలో ఒక మిల్క్ బిజినెస్ చేసే భగవాన్ రాజు అనే వ్యక్తి, అంటే ఈ మిల్క్ బిజినెస్ చేయడం వల్ల అతనికి గేదెల రాజు అని పేరు వస్తుంది అతనికి. బేసిక్గా యూజువల్గా అంతే కదా సార్, టౌన్లో ఏదైనా వృత్తి పేరున ఇంటి పేరు చేస్తారు. సో అలాగే అతను ఎదిగి ఒక రౌడీ షీటర్గా కన్వర్ట్ అయ్యి మొత్తం ఊరిని గ్రిప్ తీసుకొని ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉండగా మర్డర్ జరుగుద్ది. అంటే ఫస్ట్ ఇతను మర్డర్తోనే సినిమా ఓపెన్ అవుతుందండి, నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే. ఇంకా అక్కడి నుంచి ప్రతి పాత్రతో ఇతను సంబంధం ఏంటి, ఎవరిని వీళ్ళేసి ఉండొచ్చా వాళ్ళేసి ఉండొచ్చా అని ఒక పేస్ లో తీసుకెళ్ళాడు. థ్రిల్లర్ మర్డర్ మిస్టరీ వాడి మీద వీడి మీద అందరి మీద తీసుకెళ్లి మొత్తానికి లాస్ట్ లో రివీల్ చేశాడు. ఆ లాస్ట్ 20 minutes అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటుందండి సినిమా. ఫస్ట్ నుంచి ఉండే పేస్ వేరే ఉంటుందండి, లాస్ట్ 20 minutes అయితే చాలా బాగా చేశాడు. ఇంకా అందుకే అంత కనెక్ట్ అయ్యానండి సినిమాకి, చాలా కనెక్ట్ అయ్యాను సినిమాకి. ఎలాగైనా సరే దీన్ని ఏదో కింద మీద పెట్టి ఇది సినిమా ఒకటి ఉంది అని జనాలకి ఫస్ట్ అది ఇంపార్టెంట్ కదా సార్. ఇవాళ ఇప్పుడు డబ్బులు గట్టిగా ఉంటే ఏదో చేయొచ్చు, అప్పటికన్నా ఇప్పుడు చాలా సులభం కూడా సార్. ఎందుకంటే సోషల్ మీడియాలో అన్నిట్లోని, యూట్యూబ్ లోని అండ్ ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్స్ లో అన్నిట్లోని పోస్ట్ చేస్తే అందరూ చూసే కదా సార్. అంతే కదా సార్. ఇప్పుడు మన ఇంటర్వ్యూ ఉంది సార్, ఈ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరికీ ఇది రీచ్ అవుతుంది కదా సార్. అట్లా అలా అదే వైరల్ కంటెంట్, అదొక అడ్వాంటేజ్ ఇప్పుడు మనకి సోషల్ మీడియా వల్ల. మీరు కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే అవునండి, ప్రమోషన్స్ కి అందరినీ కవర్ చేయగలుగుతారు అందరినీ. మొన్న సురసేన యానం అని కాకినాడ దగ్గర అమలాపురం దగ్గర సార్, అక్కడ మొత్తం 1,00,000 మంది వచ్చారండి ఆడియన్స్ ఆ రోజు. అక్కడ చాలా మామూలుగా తీర్థం జరుగుతుంది అనమాట అండి. 2 లక్షలు 3 లక్షలు 1,00,000 ఇలా వస్తారండి. మేము వెళ్ళిన రోజు 1,00,000 మంది వచ్చారు దగ్గర. ఆ రోజు 1,00,000 మంది సమక్షంలో అక్కడ ఉన్న పెద్ద 3 LEDల మీద టీజర్ రన్ చేసి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసాం ఆడియన్స్ని.
కట్ చేసి 3 రోజులు మిలియన్ వెళ్ళింది అది. అంటే నొక్కితే అందరూ పట్ట నొక్కారనుకోండి, ఆటోమేటిక్గా అది వైరల్. అంతే కదండి. యూట్యూబ్ రికమెండేషన్స్లోకి వెళ్ళిపోతుంది, తొందరగా వెళ్ళిపోద్ది, పడపడ అది లేచిందండి. సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మంది చూశారు, అది చూసి కూడా అడిగారు నన్ను. నిన్న మన డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ గారు, దాదా అనుకుంటాం ఇద్దరం, ఓకే, ఆయనది దూత అని వెబ్ సిరీస్ చేశాను నేను అప్పుడు. దాంట్లో విలన్గా చేశానండి. అప్పటి నుంచి ఆయన వాట్ ఐ వుడ్ లవ్ టు సీ దట్ ఫిల్మ్ అన్నాడు. నైస్, అంత పెద్ద డైరెక్టర్ నుంచి ఎలాంటి కాంప్లిమెంట్ కదా. మనలాంటి పిక్చర్ ఎవడు చేయగలండి. అంతే సార్. ఇది ఇప్పుడు ఏంటంటే ఒక ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ డిసైడ్ చేస్తారు అనుకోండి, హిట్ ఎండ్ ఆఫ్ ది డే. అంతే అంతే, ఎండ్ రిజల్టే ఇంపార్టెంట్. అంతే అంతే, అది మన చేతిలో లేదు. అదేలేండి. బాగుంటే మొదటి రోజు వాళ్ళే. అంటే తెలియని ఒక మంచి వైబ్ ఉందండి ఫిల్మ్. సార్ 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 మీరు ప్రతిసారి నాకు అసలు నేను ఏదైనా పంపించినప్పుడల్లా మీరు దాని గురించి భలే ఇస్తారు, మీరు దానికి రియాక్షన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.